ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సూరారంలో ఈ ఘటన జరిగింది. సుందర్ నగర్కి చెందిన డి రవీందర్ కొన్నేళ్లుగా బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ విపరీతంగా వాడుతున్నాడు. ఈ క్రమంలో పలు చోట్ల అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో అప్పులు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కరెక్టే పట్టు, ఏం కాదు పట్టు, ఏమవుతుంది మళ్ళా? ఎవరు తీర్చాలి అప్పులు? ఎవరు తీర్చాలి? చచ్చిపోతే నిన్న అడగారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈయన బతుకుంటే ఏమవుతుంది? ఈయన ఇవ్వకపోతే తల్లిదండ్రుల మీద పడతారు, లేకపోతే అన్నదమ్ములు అక్కయ్యలు వాళ్ళ మీద పడతారు. మీ తమ్ముడు ఇట్లా చేసి, లేకపోతే మీ అన్న ఇట్లా చేసినాడు, అప్పులు చేసినది. సిగ్గుండాలే. తన చావుకు ఎవరు కారణం కాదని వీడియో రికార్డ్ చేసి, ఎవరేం కాదు మళ్ళా, ఎవరేం కాదు, నీ సావుకు నీవే కారణం. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి భారీగా నష్టపోయానని తన ఫ్రెండ్ చనిపోయినప్పుడైనా మారాల్సి ఉండేదని పశ్చాత్తాపడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి తనలో ఎవరు డబ్బులు పోగొట్టుకోవద్దని కోరాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నేను కూడా ఒక మాట మాట్లాడతా. పోలీసులైనా ఎంత అవగాహన కల్పించాలి, లేకపోతే ఎన్ని అరెస్టులు చేయాలి? పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎంత దృష్టి పెట్టాలి అంటున్నా. మనకు కూడా ఉండాలి కదా జ్ఞానం. అది పొద్దాక ప్రభుత్వంపై పోలీసులపై పడి ఏడవడం కాదండి, మనకు కూడా ఉండాలి కొంచెం బుద్ధి. ఆన్లైన్ గేమ్లు ఆడితే ఏంది కథ కారకాను బాగానే ఉంటుంది, ఫస్ట్ పైసలు బాగానే వస్తాయంట. నాకు తెలియదు కానీ చెప్పినాం ఇది ఏంది దాని కథ అని ఒకసారి నేను కూడా అడిగితే, ఫస్ట్ బాగానే వస్తాయి పైసలు, తర్వాతనే కథమే. ఇక నీ ఆస్తులు ఎకరాలు మొత్తం అమ్ముకోవాలి, పని చేసుకోవాలి బ్రదర్. ఏం చేస్తావు? 24 ఏళ్ళు ఎంతో జీవితం, ఎప్పటికైనా సచ్చేదే కదా. ఈయన 1000 ఏళ్ళు బతకనికి వచ్చినాం మనం. అనవసరంగా ఆశ ఉండడం తప్పులేదు, అత్యాశ పోతేనే గిట్లే. ఆశ అంటే ఏంది? పని చేసుకొని బతకడం ఆశ. నేను ఒక కారు కొనుక్కోవాలి పని చేసుకొని. అత్యాశ ఏంది? కట్టలు పడాలి నాకు ఇప్పుడే, నేను 1 ఇయర్లోనే కారు తేవాలి, నేను బిల్డింగ్ కట్టాలంటే ఇదే అత్యాశ. అత్యాశ పోతే గిట్లే అవుతాయి, పనికి మళ్ళీ అత్యాశలు.